మన తెలుగు ఇండస్ట్రీలో రీమేక్ చిత్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ మనం సూపర్ హిట్ అయిన రీమేక్ చిత్రాలు అవి ఏ ఇండస్ట్రీ నుంచి తీసుకోబడ్డాయి, ఏ సంవత్సరంలో తీశారో తెలుసుకుందాం. ఇక్కడ నేను 1984 నుంచి రీమేక్ చేయబడిన చిత్రాలు చెప్పడం జరిగింది. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు తెలిసిన సూపర్ హిట్ చిత్రాల్లో నేను ఏ చిత్రమైనా మిస్ చేస్తే అది మీకు తెలిస్తే కామెంట్ ద్వారా తెలపండి. అదే విధంగా మీకు నచ్చిన చిత్రాన్ని కూడా కామెంట్ ద్వారా తెలపండి. మొదటగా మన మెగాస్టార్ చిరంజీవి గారి చిత్రాలు చూస్తే విజేత ఈ చిత్రం 1981లో రిలీజ్ అయిన సాహెబ్ అనే బెంగాలీ చిత్రం నుండి రీమేక్ చేయబడింది ఈ విజేత మూవీ. నెక్స్ట్ ఆరాధన ఈ చిత్రం 1986లో రిలీజ్ అయిన కడులోరా కవితైల్ అనే తమిళ చిత్రం నుండి రీమేక్ చేయబడింది. నెక్స్ట్ పసివాడు ప్రాణం మలయాళంలో సూపర్ హిట్ అయిన పువిన్ను పూతియా పూతనల్ అనే చిత్రం నుంచి రీమేక్ చేయబడింది. నెక్స్ట్ ఖైదీ నెంబర్ 786 ఇది 1986లో రిలీజ్ అయిన అమ్మన్ కోవిల్ కిజాకలే అనే తమిళ చిత్రం నుంచి రీమేక్ చేయబడింది. తర్వాత ఘరానా మొగుడు ఈ చిత్రం 1986లో రిలీజ్ అయిన అనురాగ అరళీతు అనే కన్నడ చిత్రం నుంచి రీమేక్ చేయబడింది. నెక్స్ట్ హిట్లర్ ఈ చిత్రం 1996లో రిలీజ్ అయిన హిట్లర్ అనే మలయాళ చిత్రం నుంచి రీమేక్ చేయబడినది. మలయాళంలో మమ్ముటి హీరోగా చేశారు. నెక్స్ట్ స్నేహం కోసం ఈ చిత్రం 1998లో నటుపు కాక అనే తమిళ చిత్రం నుంచి రీమేక్ చేయబడింది. తమిళంలో శరత్ కుమార్ తీయడం జరిగింది. తర్వాత చిత్రం ఠాగూర్ ఈ చిత్రం 2002లో రిలీజ్ అయిన రమణ చిత్రం అనే తమిళ చిత్రానికి రీమేక్. తమిళంలో విజయ్ కాంత్ నటించారు. నెక్స్ట్ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఈ చిత్రం 2003లో రిలీజ్ అయిన మున్నాబాయ్ ఎంబీబీఎస్ అనే హిందీ చిత్రం నుంచి రీమేక్ చేయబడినది. తరువాత ఖైదీ నెంబర్ 150 ఈ చిత్రం 2014లో రిలీజ్ అయిన కత్తి అనే తమిళ చిత్రానికి రీమేక్. తమిళంలో విజయ్ గారు నటించిన ఈ మూవీకి మురుగదాస్ డైరెక్షన్. నెక్స్ట్ గాడ్ ఫాదర్ ఈ చిత్రం 2019లో రిలీజ్ అయిన లూసిఫర్ అనే మలయాళ చిత్రం నుండి రీమేక్ చేయబడినది. మలయాళంలో మోహన్ లాల్ గారు తీయడం జరిగింది. నెక్స్ట్ బాలకృష్ణ గారు ఇతర భాష నుండి రీమేక్ చేసిన చిత్రాలు ఒకసారి చూసుకుంటే మంగమ్మ గారి మనవడు ఈ చిత్రం మన్ వాసనాయ్ అనే తమిళ చిత్రం నుండి రీమేక్ చేయబడినది. నెక్స్ట్ రాము ఈ చిత్రం 1987లో రిలీజ్ అయిన పెరుసొల్లం పిల్లై అనే తమిళ చిత్రం నుండి రీమేక్ చేయబడినది. ఈ తమిళ చిత్రంలో కమల్ హాసన్ గారు నటించారు. నెక్స్ట్ ముద్దుల మావయ్య ఈ చిత్రం 1988లో రిలీజ్ అయిన ఎన్ తుంగాచి పడుచువ అనే తమిళ చిత్రం నుండి రీమేక్ చేయబడినది. తరువాత లక్ష్మీ నరసింహ ఈ చిత్రం 2003లో రిలీజ్ అయిన సామి అనే తమిళ చిత్రం నుండి రీమేక్ చేయబడినది. తమిళంలో విక్రమ్ గారు నటించారు. మిగతా హీరోలతో పోల్చుకుంటే బాలకృష్ణ గారు తక్కువ రీమిక్సే చేశారని చెప్పాలి. తరువాత నాగార్జున గారు ఇతర భాషల నుంచి తెలుగులోకి తీసిన రీమేక్ చిత్రాలు ఒకసారి చూసుకుంటే నిర్ణయం, వందనం అనే మలయాళ చిత్రం నుండి రీమేక్. వందనం అనే మూవీ 1989లో తీయగా దీనిలో మోహన్ లాల్ కథానాయకుడిగా చేశారు. నెక్స్ట్ వారసుడు ఇది 1991లో ఫూల్ ఔర్ కాంట్ అనే హిందీ చిత్రం నుండి రీమేక్ చేయబడినది. నెక్స్ట్ హలో బ్రదర్ ఇది 1991లో హాంకాంగ్ చిత్రం అయిన ట్విన్ డ్రాగన్స్ నుంచి రీమేక్ చేయబడినది. నెక్స్ట్ చంద్రలేఖ ఇది 1997లో రిలీజ్ అయిన చంద్రలేఖ మలయాళ చిత్రం నుండి రీమేక్ చేయబడినది. తరువాత నిన్నే ప్రేమిస్తా ఇది 1999లో రిలీజ్ అయిన నీ ఒరువై అనే తమిళ చిత్రం నుండి రీమేక్ చేయబడినది. నెక్స్ట్ నువ్వొస్తావని ఈ చిత్రం 1999లో రిలీజ్ అయిన తుల్లుతా మునుమోన్ తుల్లు అనే తమిళ చిత్రానికి రీమేక్. నెక్స్ట్ స్నేహం అంటే ఇదేరా ఇది 1999లో తీసిన ఫ్రెండ్స్ అనే మలయాళ చిత్రం నుండి రీమేక్ చేయబడినది. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ గారు ఇతర భాషల నుంచి తెలుగులోకి రీమేక్ చేసిన చిత్రాలు చూసుకుంటే బ్రహ్మపుత్రుడు ఇది 1987లో రిలీజ్ అయిన మైకేల్ రాజ్ అనే తమిళ చిత్రానికి రీమేక్. ఈ మైకేల్ రాజ్ చిత్రంలో హీరో రఘువరన్. నెక్స్ట్ వారసుడు వచ్చాడు ఇది 1987లో రిలీజ్ అయిన తీర్థ కరై నీలే అనే తమిళ చిత్రానికి రీమేక్. తరువాత ధ్రువ నక్షత్రం ఇది 1988లో ఆర్యన్ అనే మలయాళ చిత్రం నుండి రీమేక్ చేయబడినది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేయడం జరిగింది. నెక్స్ట్ చంటి 1991లో రిలీజ్ అయిన చిన్నతంబి అనే తమిళ చిత్రం నుండి రీమేక్ చేయబడింది. ఈ తమిళ చిత్రంలో హీరోగా ప్రభు నటించారు. నెక్స్ట్ సుందరాకాండ ఇది 1992లో రిలీజ్ అయిన సుందరాకాండం అనే తమిళ చిత్రం నుండి రీమేక్ చేయబడినది. నెక్స్ట్ కొండపల్లి రాజా ఇది 1992లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన అన్నమలై అనే తమిళ చిత్రానికి రీమేక్. తరువాత అబ్బాయి గారు ఈ చిత్రం 1987లో రిలీజ్ అయిన యంగ చిన్న రస అనే తమిళ సినిమాకి రీమేక్. నెక్స్ట్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఇది 1995లో రిలీజ్ అయిన తైకులమే అనే తమిళ చిత్రం నుండి రీమేక్ చేయబడినది. నెక్స్ట్ సూర్యవంశం ఇది 1997లో రిలీజ్ అయిన సూర్యవంశం అనే తమిళ చిత్రం నుండి రీమేక్ చేయబడింది. తమిళంలో శరత్ కుమార్ నటించడం జరిగింది.
నెక్స్ట్ రాజా 1998లో రిలీజ్ అయిన ఉన్నిదతిల్ ఎన్నై కొడితిన్ అనే తమిళ చిత్రం నుండి రీమేక్ చేయడం జరిగింది. నెక్స్ట్ సంక్రాంతి ఈ చిత్రం 2001లో రిలీజ్ అయిన ఆనందం అనే తమిళ చిత్రం నుండి రీమేక్ చేయబడినది. తమిళంలో మమ్ముటి హీరోగా చేశారు. నెక్స్ట్ దృశ్యం ఇది 2013లో రిలీజ్ అయిన దృశ్యం అనే మూవీ మలయాళ చిత్రం నుండి రీమేక్ చేయడం జరిగింది. నెక్స్ట్ గోపాల గోపాల ఈ చిత్రం 2012లో రిలీజ్ అయిన ఓ మై గాడ్ అనే హిందీ చిత్రం నుండి రీమేక్ చేయబడినది. తర్వాతి చిత్రం గురు ఇది 2016లో రిలీజ్ అయిన ఇరిది సుట్రు అనే తమిళ చిత్రం నుండి డబ్ చేయబడినది. తమిళంలో మాధవన్ నటించడం జరిగింది. నెక్స్ట్ మూవీ నారప్ప అప్పట్లో ఈ చిత్రం పాండమిక్ కారణంగా ఓటీటీలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ నారప్ప చిత్రం 2019లో రిలీజ్ అయిన అసురన్ అనే తమిళ చిత్రానికి రీమేక్. తమిళంలో ధనుష్ హీరో. నెక్స్ట్ మూవీ దృశ్యం 2 ఈ చిత్రం కూడా అప్పుడు పాండమిక్ కారణంగా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవడం జరిగింది. ఈ చిత్రం 2021లో రిలీజ్ అయిన దృశ్యం 2 అనే మలయాళ చిత్రంకి రీమేక్. నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇతర చిత్రాలను తెలుగులోకి రీమేక్ చేసిన చిత్రాలు ఒకసారి చూసుకుంటే అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇది 1988లో రిలీజ్ అయిన కయామత్ సే కయామత్ తక్ అనే హిందీ చిత్రం నుండి రీమేక్ చేయడం జరిగింది. నెక్స్ట్ గోకులంలో సీత ఇది 1996లో రిలీజ్ అయిన గోకులతిల్ సీత అనే తమిళ చిత్రానికి రీమేక్. నెక్స్ట్ సుస్వాగతం ఇది 1997లో రిలీజ్ అయిన లవ్ టుడే అనే తమిళ చిత్రానికి రీమేక్. తమిళంలో విజయ్ గారు నటించడం జరిగింది. తర్వాతి చిత్రం ఖుషి ఈ చిత్రం 2000 రిలీజ్ అయిన ఖుషి అనే తమిళ చిత్రానికి రీమేక్. ఈ తమిళ చిత్రంలో హీరోగా విజయ్ నటించడం జరిగింది. నెక్స్ట్ గబ్బర్ సింగ్ ఈ చిత్రం 2010లో రిలీజ్ అయిన దబాంగ్ అనే హిందీ చిత్రానికి రీమేక్. దీనిలో సల్మాన్ ఖాన్ నటించడం జరిగింది. నెక్స్ట్ వకీల్ సాబ్ ఇది 2016లో రిలీజ్ అయిన పింక్ చిత్రానికి రీమేక్. ఈ పింక్ చిత్రంలో అమితాబ్ బచ్చన్ నటించారు. నెక్స్ట్ భీమ్లా నాయక్ ఈ చిత్రం 2020లో రిలీజ్ అయిన అయ్యప్పన్ కోశం అనే మలయాళ చిత్రం నుండి రీమేక్ చేయబడినది. నెక్స్ట్ రాజశేఖర్ గారు ఇతర భాషల నుంచి తెలుగులోకి రీమేక్ చేసిన చిత్రాలు ఒకసారి చూసుకుంటే సూర్యుడు ఇది 1998లో రిలీజ్ అయిన మరుమాలార్చి అనే మలయాళ చిత్రం నుండి రీమేక్ చేయబడినది. మలయాళంలో మమ్ముటి హీరో. నెక్స్ట్ మనసున్న మహారాజు ఈ చిత్రం 1998లో రిలీజ్ అయిన కొట్టారం వీట్టలే అప్పటన్ అనే మలయాళ చిత్రం నుండి రీమేక్ చేయబడినది. తర్వాత చిత్రం మా అన్నయ్య ఇది 2000లో రిలీజ్ అయిన వనతై పోల అనే తమిళ చిత్రం నుండి రీమేక్. ఈ తమిళ చిత్రంలో విజయకాంత్ హీరోగా నటించారు. నెక్స్ట్ సింహరాశి ఈ చిత్రం 2000లో రిలీజ్ అయిన మాయి అనే తమిళ చిత్రం నుండి రీమేక్ చేయడం జరిగింది. ఈ తమిళ చిత్రంలో శరత్ కుమార్ నటించారు. నెక్స్ట్ ఎవడైతే నాకేంటి ఈ చిత్రం 2006లో రిలీజ్ అయిన లైన్ అనే మలయాళ చిత్రానికి రీమేక్. తరువాతి చిత్రం గోరింటాకు ఈ చిత్రం 2005లో రిలీజ్ అయిన అన్నతంగి అనే కన్నడ చిత్రానికి రీమేక్. కన్నడలో హీరోగా శివరాజ్ కుమార్ చేశారు. ఇవ్వండి ఈ 6 తెలుగులోకి రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టిన చిత్రాలు. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే షేర్ చేయండి. నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.